అందరికీ షలోమ్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో జీవము గల వాక్యమును మేము ధ్యానించుచుండగా జీవింపజేసే ఆత్మను మాకు అనుగ్రహిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఆ వాక్యము ద్వారా మాలో ఆత్మను ఉత్తేజింపజేసి ఉజ్జీవింపజేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మను రగులు కొలిపే మాటలను తెలియజేస్తూ తండ్రి, మాలోని ఆత్మను ఆరిపోకుండా సహాయం చేస్తూ నీతి న్యాయములు జరిగించడి వారిగా, నీ వాక్యమును అనుసరించడి వారిగా మమ్మల్ని నిలవబెట్టుచున్నందుకై వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యెషువా నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం చివరి భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ చివరి భాగములో చాలాసార్లు కూడా 22వ వచనం నుంచి అదోనే వారు చేసినటువంటి మేలులు అద్భుత కార్యాలు వారు గుర్తు చేసుకొనక, వారి జీవితములు బాగుపడిన తర్వాత ఆ శ్రమలు ఇరుకల నుంచి వారు పండించినటువంటి పంటను వారు సమకూర్చుకొని వశపరుచుకున్న తర్వాత తిరిగి వారు మదించి యావే వారు చేసినటువంటి ఆ మహోపకారమును గుర్తు చేసుకొనక ధర్మశాస్త్రమునకు అవిధేయులై యావే పంపించినటువంటి ప్రవక్తలను చంపి యావేకు విసుగు పుట్టించినట్లుగా ఏదో మనం గమనించగలం. అయితే మళ్ళీ అదోనే వారు వారిని శత్రువుల చేతికి అప్పగించటం, వారు మళ్ళీ శ్రమలు పడటం, శ్రమలలో ఉండి మళ్ళీ వారు మొరపెట్టడం, మొరపెడితే వారికి మళ్ళీ అదోనే వారు రక్షకులను మరి వారికి దయచేయటం, మళ్ళీ నెమ్మది పొందిన తర్వాత మళ్ళీ వారు ద్రోహులుగా మారటం, మళ్ళీ శత్రువుల చేతికి అప్పగించబడటం. ఈ విధముగా శత్రువుల చేతిలో మళ్ళీ శ్రమలు పడిన తర్వాత మరలా అదోనే వారికి వారు మొరపెట్టుకోవటం. ఈ విధముగా అనేక సార్లు మరి అదోనే వారిని క్షమించి వారికి కృపను అనుగ్రహించినట్లుగా ఏదైనా మనం గమనించగలం. వారి మనస్సులను కఠినపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదోనే వారి మాట వారు వినకపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కాగా వారు బొత్తిగా నాశనం కాకుండా
శత్రువుల చేతికి అప్పగించి శ్రమల పాలు చేస్తూ ఉన్నాడు కానీ వారిని బొత్తిగా నాశనానికి అప్పచెప్పట్లేదు తండ్రి. అలాగుననే మన జీవితంలో అలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నామంటే కేవలం ఆయన యొక్క మాటకు లోబడకపోవటం, ఆయన వాక్యానికి విధేయత చూపించకపోవటం. మన దృష్టాంతాలుగా ఇవన్నీ కూడా రాసి ఉంచారు అదోనేవారు, సాక్ష్యములుగా పెట్టారు. ప్రధానులను, యాజకులను మరి వారి మీద సాక్షులుగా పెట్టినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అయినను వారు దుర్మార్గులై అదోనే వారి మాట వినక, ఆజ్ఞలు కట్టడలను పాటించక, ధర్మశాస్త్రం అనుసరించక మరి అధికారుల చేతి కింద శ్రమలు అనుభవిస్తూనే ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. అట్టి పరిస్థితుల్లో కూడా మనము ఉన్నామేమో, మన పరిస్థితి కూడా అలాగే ఉందామో. కాబట్టి దీనిని మనము నిదానించి, ధ్యానించి, తెలుసుకొని ఆయన తట్టు తిరిగిన ఎడల అలాంటి శ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిని తప్పించుకుంటాము. వారు పండించని పంట ఏ విధంగా వశపరుచుకున్నారో ఆ విధముగా మనకి అదోనేవారు మనకు అక్కరకు ఉన్నవన్నీ కూడా ఆ విధంగా మనకు ఇవ్వగలడు. కాబట్టి మనం ఆ విధముగా అదోనేవారిని అనుసరించి, ఆయన మార్గం అనుసరించి ఉన్నట్లయితే మనకి ఏ అవసరత ఉందో ఆ అవసరత మనకు తీర్చబడుతుంది. ఆ అవసరతలో మనకు సహాయము దొరుకుతుందని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్.